ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒక సంఘటన జరిగితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని మరింత మెరుగైన సాయాన్ని అందించవలసినటువంటి మీరు ఈ పడవల కంటే ఎల్లో రంగు ఉందంట. ఎల్లో రంగు ఉందంటే అది వైఎస్ఆర్సీపీ రంగు అంట. ఎల్లో రంగు కాదు నాయన, అది సముద్రపు నీటి రంగు. ఎవరైనా పడవలకు అది వేసుకుంటారు, అది సహజం. నువ్వు వెళ్ళు నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ ఇంకో చోట కానీ బోట్లకు వెళ్తే ఎల్లో రంగు ఉంటుంది. అది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం. అది దానికి ఎల్లో రంగు ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కుట్రా అనేటువంటి పద్ధతుల్లో మీరు పనిచేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. చాలా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ చూడండి, 1వ తారీఖు వరద వచ్చింది అంటే శనివారం రాత్రి మన బుడమేరు దగ్గర నీరు వదిలితే వచ్చింది, మునిగిపోయింది. వారి లెక్క ప్రకారమే 46 మంది చనిపోయారు. 46 మంది మా కాదు చనిపోయింది, ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారు, గల్లంత అయిపోయారు, వందల సంఖ్యలో చనిపోయారు. నిదానంగా అన్నీ బయటకు వస్తాయి. ఈ రోజు వరకు 10 రోజులు అవుతుంది. బాధితులకు సరైన సక్రమమైన సహాయం అందనటువంటి పరిస్థితి, అలో లక్ష్మణ అని విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఇంతవరకు సరిదిద్దలేకపోయారు. దుర్మార్గం అంటున్నా. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు లేవు. అనేక ప్రమాదాలు జరిగాయి, అనేకమైన వరదలు వచ్చాయి, కానీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన పెద్ద విజనరీ అట, అడ్మినిస్ట్రేటర్ అట. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అసలు విజనరీయే కాదు, అడ్మినిస్ట్రేటర్ అంతకంటే కాదు. కానీ ఆయన పేరు వచ్చింది. ఎందుకు పేరు వచ్చిందంటే ఆయనకున్న మంది మార్బలం, పత్రికా రంగం, మీడియా. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్. ఏం అడ్మినిస్ట్రేషన్ చెప్పండి, నాకు అర్థం కాలే. ఏం విజనరీ నాకు చెప్పండి, అర్థం కాలే. ఏమండి నేను తెలియగలుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెలగనేరు లాకుల దగ్గర అది రెగ్యులేటర్, మరి లాకులు అంటే ఆయన కోపం వస్తుంది. రెగ్యులేటర్ దగ్గరికి శనివారం అంటే 31వ తారీఖు మధ్యాహ్నానికి నీళ్లు వస్తే అదే రోజు రాత్రి మీరు విడుదల చేయాలని అనుకుంటే ఎందుకు మీరు ఇన్ఫామ్ చేయలేదు? విజయవాడ ఏ ప్రాంతం అయితే ప్రవాహ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు కానీ పేటలకు కానీ ఎందుకు మీరు ఇన్ఫామ్ చేయలేకపోయారు? ఇన్ఫామ్ చేసి ఉంటే మీరు చెప్పినట్టు ఈ 46 మంది, ప్రజలు అనుకున్నట్టు 100 మంది చనిపోయి ఉండేవారా? చనిపోయి ఉండేవారు కాదే. మీరు ఇన్ఫామ్ చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఆయన సిసోడియా గారు మొన్న ఎక్కడో చూసే వీడియో, మాకు తెలుసండి ముందే, మేము చెప్పినా కూడా ఎవరు ఖాళీ చేస్తారు, అందుకని మేము చెప్పలేదు అంటున్నాడు. ఎంత సింపుల్గా తీసారండి సార్, నాకు అర్థం కాలేదు. పెద్ద అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ప్రభుత్వంలో సిసోడియా గారు ఇంత మాట అనేసారే. ఇన్ఫామ్ చేయటం అనేది మీ ధర్మం. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, నా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నా ఫ్లైట్ ఎక్కినా సరే మీరు ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటే ఎయిర్ హోస్టెస్ చెప్పింది, అయ్యా ప్రమాదం జరిగినప్పుడు ఎవాక్యువేషన్ జరిగేటప్పుడు ఈ విధంగా ఆపరేట్ చేయాలని చెప్తారు. నిజంగా ప్రమాదం జరిగిద్దా? జరగకపోయినా చెప్పడం వారి డ్యూటీ. ఎయిర్ హోస్టెస్ ఆ విధంగా చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఒకసారి వింటాం, ఒకసారి వినం. జరిగిందంటే ప్రమాదం అని అనుకుంటాం మనం. అయినా చెప్పడం మానేస్తారా? మానేరుగా. అలాగే వెలగలేరు దగ్గర నీళ్లు మీరు రిలీజ్ చేసే ముందు ఎందుకు అలర్ట్ చేయలేదు, ఎందుకు ఎవాక్యువేషన్ చేయలేదు, ఎందుకు వారందరినీ కూడా పునరావాసానికి తీసుకువెళ్ళకోకుండా మీరు నీళ్లు వదిలేసి ఇంతమందిని చంపేసి? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా? నాకు అర్థం కాల. అది ఇంకో పారు చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని ఏరు అన్నా అంట, నది అన్నా అంట. దానికి పెద్ద కామెడీ చేశాడు. సాక్షాత్తు విజనరీ గారే. నేను తర్వాత నాకు తెలియదు, అఫ్కోర్స్ నేను ఇరిగేషన్ మంత్రిగా చేసినా కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి. అది ఏరా నదా ఏంటి అని నేను మొత్తం వెరిఫై చేశా, చాలామందిని అడిగా. అది ఒక చిన్న నది, బేబే రివర్ అంటారంట. దాన్ని ఏదో ఇంగ్లీష్లో కూడా ఒక మాట చెప్పారు,
రివలెంట్ అంటే ఒక బేబీ నది, 160 కిలోమీటర్లు ప్రవహించేటటువంటి ఒక బేబీ, ఒక నది, చిన్న నది. దాని నది అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషపనం నవ్వి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదండి ఆయన దాన్ని నది అంటున్నాడు అని కామెడీ చేసే ప్రయత్నించాడు. నీకు తెలియదు అది చిన్న నది అనే విషయం, రివలెంట్ అనే విషయం నీకు తెలియదు. విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలియదు. బుడమేరు గేట్లు ఎత్తారు అంటే బుడమేరు గేట్లా, బుడమేరు అసలు గేట్లు ఉన్నాయా అన్నాడు. వెలగలేరు బుడమేరు మీద ఉందనే సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియదు కావాలి. మరి మనం ఏం చేస్తాం? దాన్ని వెలగనేరు అనేది బుడమేరు నది మీద ఉన్నటువంటి ఒక రెగ్యులేటర్. దాన్ని 1960లోనే ఎప్పుడో కట్టారు. ఆ రెగ్యులేట్ చేస్తే ఈ నదిలోంచి నీళ్లు విజయవాడ మీదకి వస్తాయి. దీన్ని కూడా మర్చిపోయి కామెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనేటువంటి ప్రయత్నం చేసి మీకేమీ తెలియదు అనేటువంటి పరిస్థితుల్లోకి మీరు దిగజారిపోయారు. ప్రజలకు అర్థమైపోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.